ఎన్నో ఉద్యమాల తర్వాత ఎన్నో ధర్నాలు ర్యాలీలు మీటింగ్లు పెట్టిన తర్వాత టీచర్ పోస్టు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తే గురుకుల పాఠశాలల్లో దాదాపు 12,000 టీచర్ 15,000 టీచర్ పోస్టు ఖాళీ ఉంటే దాదాపు 9,000 నుంచి 12,000 మధ్యలో అన్ని కేటగిరీలు కలిపి నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు లక్షలాది మంది దరఖాస్తులు పెడితే ఇప్పుడు మొన్న డిక్లేర్ చేశారు ఫలితాలు, రాత పరీక్ష ఫలితాలు. ఒక్కొక్క పోస్టుకు ఒక అభ్యర్థికి ఇంతన్నీ పీజీ టీచర్స్, లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ టీచర్స్, ఇట్లా 4-5 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. అందరూ అన్ని రకాల కేటగిరీ పోస్టుల మీద రాశారు. అయితే ఒక్కొక్క అభ్యర్థికి లెక్చరర్ వచ్చింది, జూనియర్ లెక్చరర్ వచ్చింది, పీజీ టీచర్ వచ్చింది, అదేవిధంగా డిగ్రీ టీచర్ వచ్చింది. ఒకే అభ్యర్థికి 4 చొప్పున ఇట్లా 3,000 నుంచి 4,000 మందికి డబల్ 4 పోస్టులు వచ్చాయి. నిరుద్యోగ అభ్యర్థులు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు డిమాండ్ చేసేది ఏంటంటే ఒక అభ్యర్థికి ఒకే పోస్ట్ ఇచ్చి మిగిలిన పోస్టులను ఆప్షన్ పద్ధతి మీద మెరిట్ ఉన్నోళ్ళకి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినాం, బీసీ వెల్ఫేర్కు, మంత్రికి, మరి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి, ఇన్ఛార్జి అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జీలకు అందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఒక్క పోస్టు వీలకుండా నోటిఫికేషన్లో 12,000 దాకా చేసారు. 12,000 పోస్టులు భర్తీ చేయమని నిరుద్యోగ అభ్యర్థులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం రావడానికి బీఈడీ అభ్యర్థులే కారకం. వీళ్ళు ప్రమూలం కొత్త ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి బీఈడీ చేసిన 6 లక్షల మంది ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆప్షన్ పద్ధతి, రిలింక్విష్ పద్ధతి పెట్టి గతంలో కూడా రిలింక్విష్ పద్ధతి మీదనే పోస్టులు భర్తీ చేశారు. అంటే ఒకరికి ఒకే పోస్టు అట్లాగే ఇప్పుడు మిగతా ఉద్దేశంతో గతంలో పెట్టారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారిని చెప్పాం, స్వయంగా నేనే కలిసి చెప్పాను, బుర్ర వెంకటేశ్వర కూడా కలిసి చెప్పాం, ఇట్లా అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి ఈ విధంగా ఇవ్వాలి. సరే అన్నారు. ఇంతవరకు ఆర్డర్స్ లేవు. నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన జరుగుతున్నారు. మా పోస్టులు ఏమైతాయి, ఆ వచ్చినకే 4-5 పోస్టులు వచ్చినాయి. అంతేకాదు ఈ 4 టీచర్ పోస్టులే కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఫైర్ ఆఫీసర్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఆయన నన్ను అడుగుతున్నాడు సలహా. నాకు 10 పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, టీచర్లలో మొత్తం కలిపి 10 పోస్టులు వచ్చినాయి. నేను ఏ పోస్టులు జాయిన్ కావాలని అన్నాను. అంటే ఏదైనా అడిగినా ఎస్ఐ వచ్చింది, లెక్చరర్ వచ్చింది, జూనియర్ లెక్చరర్ వచ్చింది, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది, అదేవిధంగా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వచ్చింది అని ఇట్లా చెప్తున్నాడు. ఈ విధంగా వచ్చిన వారికి, ఎందుకంటే ఇంటెలిజెంట్ ఉన్నోళ్ళు బాగా కోచింగ్ తీసుకున్న వాళ్ళకి పోస్టులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక విధానాన్ని అనుసరించాలి, అమలు చేయాలి. ఒక ఆప్షన్ పద్ధతి, ఎన్ని పోస్టులు వచ్చినా కూర్చోబెట్టి నీకు ఏ పోస్టులు వచ్చిందో ఒకటే సెలెక్ట్ చేసుకో, మిగతా పోస్టులు అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి ఆ పద్ధతి మీద జీవో జారీ చేయాలి. ప్రభుత్వ రూల్స్ కూడా సవరించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అట్లయితే మొత్తం పోస్టులు నిండుతాయి. ఇప్పుడు టీచర్ పోస్టుల విషయంలో తీసుకున్నట్లయితే 12,000 పోస్టులు నిండాయి. ఇప్పుడు 6,000 కంటే ఎక్కువ నిండాయి. దీంతో స్కూళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువు చెప్పాలని వీళ్ళని రిక్రూట్ చేశారు. వీళ్ళకి కూడా అన్యాయం, వీళ్ళకి అన్యాయం జరగడం ఒక భాగం. పిల్లల చదువు మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలకు చదువు చెప్పేటప్పుడు లేకుంటుంటే టీచర్లు లేకుండా పాఠశాలలు ఎట్లా నిర్వహిస్తారు. అవే పైగా గురుకుల పాఠశాలలు మంచి ఉన్నత విద్యా ప్రమాణాలతో నడుస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వీళ్ళ సమస్యల మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలను అన్నిటి కలిపి ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మేము దీన్ని స్ట్రాంగ్గా బీసీ సంఘాలు, దళిత సంఘాలు, అన్ని సంఘాలు కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే టెక్నికల్గా ఈ స్కూళ్లను ఒకటే కలపడానికి వీల్లేదు.
1982లో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం గురుకులాలు పెట్టాలని. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే మా యొక్క విజ్ఞప్తికి స్పందించి డైరెక్టరేట్ పిల్లలందరూ పలవడితే నేనే ఆపి ముఖ్యమంత్రి చర్చలు జరిపి 46 స్కూళ్ళు మంజూరు చేసి, అంతే కదా, 46 స్కూళ్ళు మంజూరు చేస్తే అప్పుడు మొదట స్కూల్ పెట్టినప్పుడు ఎస్సీలకు 59, బీసీలకు 30, క్రిస్టియన్స్ కు 11, ఎస్సీలకు 10, ఓసీలకు 5%, ఇతరులకు 5% చొప్పున ఇచ్చారు. ఆ సిస్టమ్ బాగలేదని కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు గ్రాంట్ ఇస్తుంది. మరి అందులో వేరే వాళ్ళు ఉన్నారని వాళ్ళు ఇవ్వమని అడ్డుకున్నాం. మేము అప్పుడు ఢిల్లీకి కూడా పోయి రిప్రజెంట్ చేసి ఎవరు వినలేదు. మేము బీసీలకు లేదు, ఎస్సీ ఎస్టీలకు మేము గ్రాంట్ ఇస్తాం, 50% ఫ్రీ బడ్జెట్ ఇస్తామన్నారు. అందుకే మీరు బీసీలను ఓసీలను కల్పనకే వీల్లేదని చెప్పారు. మైనార్టీలకు కూడా ఎవరికే వీల్లేదన్నారు. దాంతో అప్పుడు విడదీశారు. బీసీలకు వేరు, ఎస్సీలకు వేరు, ఎస్టీలకు వేరు అని చెప్పి ప్రభుత్వమే విడదీసేది. మళ్ళా 1994 లోపల ఇంటిగ్రేట్ ఇప్పుడు హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా సపరేట్గా ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండి అన్ని హాస్టళ్లను కలిపాడు. కలిపితే అవి సక్సెస్ కాలే. వాళ్ళని ఎవరు పోస్టింగ్ ఇవ్వాలి, పిల్లలు మెచ్చార్జీలు ఎవరు ఇవ్వాలి, అడ్మిషన్లు ఎట్లా, అనేక అంశాలు టెక్నికల్గా పాలన సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా, ఈ మూడుని కలపడం అనేది సరైన విధానమే కాదు. పాలన సంబంధమైనవి కాకుండా బడ్జెట్